ट्रेनिंग था वो पोस्टैक का ट्रेनिंग था। पोस्टैक यानी फूड सेफ्टी ट्रेनिंग एंड सर्टिफिकेशन। ये जो व्यापारी हैं वो रिटेल और डिस्ट्रीब्यूशन नाम के श्रेणी में आ रहे हैं। रिटेल और डिस्ट्रीब्यूशन में वे लोग आते हैं जो खाद्यान्न सिर्फ स्टोरेज करते हैं, बेचते हैं, उसके ऊपर कोई प्रक्रिया नहीं करते। ऐसे लोगों के लिए आज ट्रेनिंग था, जिसमें किराना दुकान वाले, पैक फूड की फ्रेंचाइजी वे लोग, सब्जी बेचने वाले, फल बेचने वाले, दूध बेचने वाले और नॉनवेज बेचने वाले, इतने व्यापारी आते हैं। तो इनमें से ये लोग हैं जिनके लिए जो भी खाद्य विभाग ने नियम और कानून बताए हैं उसके बारे में उनसे डिस्कस किया गया। नियम 2011 के फूड सेफ्टी रेगुलेशंस में बताए गए हैं शेड्यूल 4 के नाम से। उसमें करीब 48 नियम है। वो नियम आज हमने इसे यहाँ पे डिस्कस किए, उन लोगों को बताया कि उसमें पालन किस तरीके से कर सकते हैं और ये नियम क्यों बने। तो वो नियम बनने के कारण हमको पालन करना जरूरी है। खाद्य विभाग इसके लिए इंसिस्ट कर रहा है। खाद्य विभाग ने इसके लिए फाइन्स के बारे में भी बताया है। फाइन्स के बारे में इनसे मैंने डिस्कस नहीं किया, आपको बता रहा हूँ। तो 5,000 रुपये से 50,000 रुपये तक के स्पॉट पे फाइन हो सकता है, 6 महीने का कारावास भी हो सकता है, या 5 लाख रुपए तक का केस खाद्य विभाग के अधिकारी बना सकते हैं। तो वो अभी आज शाम से यहाँ पे लागू नहीं हो रहा। जब कभी भी खाद्य विभाग लागू करेगा तब ये नियम लागू हो जाएंगे और साथ में फाइन भी लागू हो जाएंगे। ఇంతవరకు జరిగినటువంటి ప్రోగ్రాంలో ఫాస్టాగ్ అంటే ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్, కేవీజీవీఎం పాన్ ఇండియా లెవెల్ ట్రైనింగ్ పార్ట్నర్, ఈ టీపీ ద్వారా మీ అందరికి దగ్గరికి, మీ వ్యాపార సముదాయాల దగ్గరికి వచ్చి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా శిక్షణ కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కూడా ఎన్రోల్ చేసి అందరికీ కూడా ఆ ఎన్రోల్ చేయబడినటువంటి వాటిని ఎఫ్ఎస్ఎస్ఐకి పంపించడం ద్వారా వారు మీ అందరికీ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క అఫీషియల్ పోస్టాగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా మరి విజయవంతంగా మీరు పాల్గొని మరి ఇంతవరకు ఇచ్చినటువంటి మన ఎఫ్ఎస్ఎస్ఐ నుండి ఫాస్టాగ్ ట్రైనర్ అనుభవజ్ఞులైన ఎక్స్పీరియన్స్ కలిగిన ఫాస్టాగ్ ట్రైనర్ గారు మిస్టర్ సంజయ్ మధుకర్ కాలే గారు వచ్చి ఈరోజు ఎంతో చక్కగా ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నిర్వహణ కేవీజీవీఎం ద్వారా అందరికీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. మేమంతా కేవీజీవీఎం సౌత్ ఇండియా ఇన్ఛార్జెస్గా మోహన్ బాబు అని నేను, అలాగనే ఇక్కడ ఉన్నటువంటి సింధు మేడం గారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కోఆర్డినేటర్స్ మాలతి మేడం గారు, అలాగే మనోహర్ సార్ గారు, వినోద్ కుమార్ సార్ గారు, మా ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ అందరూ కూడా ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కూడా మీ దగ్గరకు వచ్చి మీ సమయం అనేది వృధా చేయకుండా కేవలం మీరు ట్రైనింగ్ రోజు మాత్రమే మీ సమయాన్ని వెచ్చిస్తే ఈ యొక్క సర్టిఫికేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క వ్యక్తిగత పరిశుభ్రత, అలాగనే ఆహారాల పరిశుభ్రత, నాణ్యతను గుర్తించడం, నాణ్యతగా మనం చేసినటువంటి వ్యాపారంలో నాణ్యమైనదిగా ప్రజలకు అందించాలి. అలాగనే కల్తీని గుర్తించడం, మెలకువలు కలిగి శిక్షణ పొంది మనం అవగాహనతో బిజినెస్ చేస్తున్నాము అనే దానికి పోస్టాగ్ వారు ఎఫ్ఎస్ఎస్ఐ నుండి మీకు ఒక సర్టిఫికేషన్ కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి మీకు పర్మనెంట్ బ్యాచ్ కోడ్, పర్మనెంట్ సర్టిఫికేషన్ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క సెషన్ కంప్లీట్ అయిన తర్వాత మరి వారు ఎఫ్ఎస్ఎస్ఐ నుండి వచ్చినటువంటి ఫాస్టాగ్ ట్రైనర్స్ ఈ యొక్క మీ అటెండెన్స్ని కూడా అసెస్మెంట్ చేసి మరి గవర్నమెంట్కి పంపించడం ద్వారా వితిన్ 3 నుంచి 4 రోజుల లోపల మీరు ఎవరైతే ఇక్కడ అటెండ్ అయి ఉన్నారో వారికి శిక్షణ సర్టిఫికేట్ను అందజేయడం జరుగుతుంది. మీ యొక్క సముదాయం దగ్గరికి వచ్చి మీ వ్యాపారం యొక్క ఏదైతే ఉందో అక్కడికే వచ్చి ఆ సర్టిఫికేట్ని ఇచ్చి ఫోటో తీసుకొని మరి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా లేని వారికి కూడా ఈ యొక్క సర్టిఫికేట్ ఎవరికైతే లేదో ఈ సర్టిఫికేట్ గురించి మీరు విన్న దాని గురించి కూడా తెలియచేయండి. ఎందుకంటే వారికి కూడా ఈ యొక్క విషయాలు తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా
ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా శిక్షణ పొంది ఇప్పటి నుంచి 2017 సెక్షన్ 63H ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ట్రైనింగ్ కూడా మీరు పొంది ఉండాలి. దీనిని ప్రతి ఒక్కరు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు మీకు ఏ విధంగా అయితే లైసెన్స్ ఇస్తున్నారో అలాగనే ఇది ట్రైనింగ్ సర్టిఫికేట్ గుర్తించాలి అందరూ కూడా. ఇది ట్రైనింగ్ సర్టిఫికేట్, ఇది సెంట్రల్ వారు ఇస్తున్నారు. ఇది ప్రతి 2 సంవత్సరాలకి రెన్యువల్ ఉంటుంది. ఇది మీకు గుర్తింపు సర్టిఫికేట్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. వచ్చినటువంటి మన ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్ గారికి ఎంతో చక్కగా నిలబడి మనమంతా కూర్చొని ఉన్నాం. చక్కగా ఆయన ఇన్ని గంటలు కూడా ఆయనను మరి మనకు ఇచ్చినటువంటి ట్రైనర్ గారు నాగపూర్ నుంచి రావడం జరిగింది. అందరినీ కూడా మనమంతా స్టాండింగ్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా లేచి కూడా మాలతి మేడం గారు మరి పుష్పగుచ్చం ఇచ్చి ట్రైనర్ గారికి మరి మనం కూడా సన్మానించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారు అఫీషియల్ FSSI నుండి వచ్చిన ఫాస్ట్ ట్రాక్ ట్రైనర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ చెప్పినటువంటి ఎలా అనిపించింది, మీరు ఎలా ఫీల్ అయ్యారు? సో ఏమైనా కొత్తగా తెలిసినట్టు అనిపించిందా? ఏమనిపించింది? చెప్పారు పాటించాలని, అలాగనే పాటించాలి. 3 घंटे से ट्रेनिंग सुने, आपको कैसा लगा? एक बार आपका बातों में 2 मिनट. ट्रेनिंग बहुत अच्छा लगा है आगे सेफ्टी के लिए, और बहुत से हमको सार ने सुविधाएं बताए हैं. इसको पालन करने की वजह से क्या है तो बहुत से अच्छे फ़ायदे हैं कस्टमर के लिए भी, और बीमारियों से हिफाजत करने के लिए भी बहुत अच्छे ऑर्गेनाइज है. और इससे हमको सुन के बहुत अच्छा लगा है, और आगे भी चल के हम बाहर लोगों को बताएं. ఇంతవరకు మీ టీము మా దగ్గరుండి మమ్మల్ని ఫాలో చేసి మా అందరిని ఇక్కడ క్రమశిక్షణగా తీసుకొచ్చి ఇందులో మా అందరికీ ఇంట్రడ్యూస్మెంట్ చేసి సార్ ద్వారా మరి మా ఫుడ్ గురించి అందరికీ పరిచయం చేసినందుకు ముందుగా మీ టీంకు ధన్యవాదాలు. సార్ ముందుగా వచ్చి మన కోసం ఇంత పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన మీ మేనేజింగ్ డైరెక్టర్కు ధన్యవాదాలు. మరియు మా దగ్గర ఇంత ఓపికతో కూడా ఒక 2-3 అవర్స్ మా కిరణ్ షాప్ కానీ అందరూ షాప్ ఓనర్స్ డీలర్స్ వచ్చి ఇంత మంచిగా ఈ ప్రోగ్రామ్ను విని దీన్ని ఫాలో అయ్యి అందరూ మనకు జీవితం ఇచ్చిన ఈ ఫుడ్ కాంపిటీషన్ గురించి ఇంత మంచి ఎక్స్ప్లెయిన్ చేసి మనము ముందుగా సాగడానికి మన కిరణ్ షాప్ వారే కాదు మన బిజినెస్ మెన్ అందరికీ ఇది ఒక అవగాహన కొత్త చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచిగా చెప్పి మనందరినీ ఐక్యతగా చేసి మన గురించి మనకు ఇక్కడ ఉన్న నిజామాబాద్ డిస్టిక్ ఏరియాను ఇంత మంచిగా శుభ్రత చేయడానికి ఉత్సాహం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ.